స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా గతించిన మాసాలన్నీ కాపాడి ఈ యొక్క 12వ మాసము నైనా మరి 2వ శనివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మేము కూడుకోవడానికి, ఏకీభవించడానికి, నీ బిడ్డలుగా మీ సన్నిధానంలో పాటలతో మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అల్పులు మా భాగ్యమునైనా మీరే ఎన్నుకున్నారు, మీరే ఏర్పాటు చేసుకున్నారు తండ్రి. ఈ లోకంలో జీవించడానికి మీరే మీ కృపను మాకు అనుకరిస్తున్నందుకే స్తోత్రాలు. మా ఎడలో మీరు చూపించిన శ్రేష్టమైన ప్రేమను బట్టి, కృపను బట్టి, ఆశీర్వాదాలు బట్టి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి నీ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి. చదవబడిన లేఖన భాగంలోంచినైనా శ్రేష్టమైన విషయాలు మేము గ్రహించలాగున వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. అటే రీతిగానే ప్రభువా నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలోంచి మీరే మాట్లాడండి తండ్రి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ప్రభువా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకోండి తండ్రి. అల్పులను అభాగ్యులునైనా ఈ రాత్రి నేను ప్రభా మా అందరితో మీరే మాట్లాడి, ఇదిగో ప్రభా నీ లేఖనమును సత్యాలమే నేర్చుకోవడానికి, గ్రహించడానికి కృప చూపించమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం అందు మనము దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ దేవుని విషయంలో నుంచి కొన్ని మాటలు మనము గమనించుకుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం చూస్తున్నాం. అదే ప్రార్థన అనేటువంటి ఒక అంశాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినట్టుగా మనము ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. గమనించినట్లయితే అసలు ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన వల్ల మనకు ప్రయోజనం ఏమిటి? ప్రార్థన అనేది దేనికి సాదృశ్యంగా ఉందో మనము ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దయ పొందుకోవాలంటే మనము ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. రెండవది, దేవుని కృపను కూడా పొందుకోవాలంటే ప్రార్థన జీవితం మనము కలిగి ఉండాలి. మూడవది, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలన్నా ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఈ ప్రార్థన జీవితం ఎవరోలైతే లోపిస్తుందో, ఈ ప్రార్థన అనేటువంటి అంశము ఏ కుటుంబంలో అయితే లోపిస్తుందో ఆ కుటుంబంలో సాతానుగాడు తన కార్యాలు చేస్తాడనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీకు ఆశీర్వాదాలు కావాలన్నా, కృప కావాలన్నా, దయ కావాలన్నా మర్యాదగా మనము ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. మర్యాదగా ప్రార్థన చేయాలి. ఇక దాంట్లో వేరే అంశమేమి లేదు. ప్రార్థన చేయకుండా నువ్వేమీ కూడా దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు అని సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. అయితే ఈ ప్రార్థన అనేది దేవునికిని మనిషికిని మధ్యలో వారధిగా, బ్రిడ్జిగా ఈ ప్రార్థన అనేది ఉన్నట్టుగా మొట్టమొదటిగా మనము గుర్తించాలి. నీకు ఏదైనా అవసరమైంది అనుకోండి, ఎలా చెప్తారు? దేవునితో చెప్పడానికి, దేవునితో మాట్లాడడానికి ఏ అంశం ఉంది? దేవుడు ఏం చెప్పాడు? నీకు ఏది కావాలన్నా, ఏది అవసరమైనా, నీకేది అక్కరగా ఉన్నా నువ్వేం చేయాలి? దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ప్రార్థన ఒకటే దానికి మార్గం. ఈ ప్రార్థన అనేది దేవునికి మనకి వారిదిగా, బ్రిడ్జిలాగా ఉంటున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియజేయబడుతుంది. కనుక బ్రిడ్జి దేనికి ఉపయోగం? ఒక కాలం ఉంది, ఒక సముద్రం ఉంది, ఒక ఎడారి ఉంది, లేకపోతే ఒక గోదావరి ఉంది. ఇదివరకు గోదావరి మీద నుంచి వెళ్ళాలంటే పడవలు వేసుకుని వెళ్ళేవారు. అంటే గోదావరి దాటాలంటే ఈ గొట్టు నుంచి అవతలి గొట్టుకు వెళ్ళాలంటే పడవలో వెళ్ళేవారు చాలామంది.
కొంతమంది అయితే ఈదుకుంటూ వెళ్ళేవారు, చెప్పలేసుకుని వెళ్ళేవారు. ఇప్పుడు ఏం చేశారు? గోదావరికి ఇటు నుంచి అటు వెళ్ళడానికి, దాటడానికి ఒక వంతెనను ఏర్పాటు చేశారు. ఈ వంతెన ఏర్పాటు చేసిన తర్వాత ఈ గొట్టు నుంచి ఆ గొట్టుకు వెళ్ళేవారు చాలా ఆ, సులువుగా గోదావరిని దాటడానికి చాలా సులువైనటువంటి ప్రయాణం వారికి కలిగినట్టుగా మనము ఈ లోకంలో మనం చూస్తున్నాం. అంటే ఆ వంతెన దేనికుంది, ఆ బ్రిడ్జ్ దేనికుందంటే యువతల వారు అవతలికి సులువుగా వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి ఆ వంతెన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనకున్న అక్రతలు, మనకున్న అవసరతలు మనం తీర్చుకోవాలి. దేవుడు మన అవసరతను తీర్చాలి, మనం మనకున్నటువంటి అక్రతలు తీర్చాలి అంటే దేవుని దగ్గరికి మన మాటలు వెళ్ళాలన్నా, మన కోరికలు వెళ్ళాలన్నా, మనకున్నటువంటి అవసరతలు తీరాలన్నా ఒకటే ఒక దారి ఉంది, అది ప్రార్థన అనేటువంటి రహదారి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ ప్రార్థన వారధి ఎప్పుడైతే మీరు ప్రార్థించడం మానేస్తారో, ఈ వంతెన దేవునికి మనకి అనుసంధానం చేయబడినటువంటి వంతెన ఏమవుతుందో తెలిసింది, పాడైపోయి కూలిపోతుంది అనమాట. ఎన్ని సంవత్సరాలు మీరు ప్రార్థన చేయకపోతే, ఎన్ని దినాలు మీరు ప్రార్థన చేయకపోతే, ఎన్ని రోజులు మీరు ప్రార్థన చేయకపోతే, అన్ని రోజులు ఈ వంతెన క్రమేపీ శిథిలమైపోయి మీ ప్రార్థన దేవుని దగ్గరికి, మీ మాటలు, మీ కోరికలు, మీ ఆలోచనలు, మీ అవసరతలు దేవుని దగ్గరికి వెళ్ళవు అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, వెళ్ళాలని ఒకవేళ వంతెన లేకుండా వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అందులో మునిగిపోతాం. లేదు నేను నీటి మీద నడిచేస్తానని ఒకవేళ నడుచుకుంటూ వెళ్దాని ప్రయత్నం చేసి 2 అడుగులు ఎత్తే 3వ అడుగు ఎక్కడ ఉంటారండి? ఆ నీటిలో ఉంటారన్నమాట. కొంతమంది నీటి మీద నడుస్తారని చెప్పి టీవీలో నాట్లో చూపిస్తారు. నిజంగా అది ఇదంతా వెనకట్టు. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అద్దాన్ని, గట్టి అద్దాన్ని ముందుగానే ఏర్పాటు చేసుకుని అద్దం మీద నడుచుకుంటూ వస్తారు. వాళ్ళు అదే అద్దం మీద నడుచుకుంటూ వస్తారు. దాదాపు కనీసం వాళ్ళు ఎంతైతే నడవాలనుకుంటున్నారో అంత వెడల్పులో అద్దాన్ని నీటిలో పెట్టి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. చాలా ట్రిక్స్ ఉంటాయి ఇందులో. కానీ మనము ఈ వారధి లేకుండా నీటి మీద నడుస్తానంటే నీటిలో మనం మునిగిపోవడం తప్ప ఇంకోటి ఏమి కూడా ఉండదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నిత్యము ఆయన ప్రార్థన చేసేటటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవారు. ఆయన జీవితం అంతా కూడా సువార్త ప్రకటించడం, రాత్రులు వెళ్ళి గొల్గోతు కొండ మీద ప్రార్థన చేయడం, ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు ఆయన. కొన్నిసార్లు శిష్యులను తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం, కానీ ఆయన ఒంటరిగా ప్రార్థన చేసేవారు. ప్రార్థన అనేది దేవునికి మనకి ఉన్నటువంటి వంతెన, వారధిగా మనము మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, కనుక మనము ఈ వారధిని మాత్రం విడిచిపెట్టామా, ప్రార్థన అనేటువంటి వారధిని కనుక మనం విడిచిపెట్టేసి ప్రార్థన అనేటువంటి వారధిని కనుక మనము పట్టించుకోకపోతే మన జీవితాలు అనేకమైన కష్టాలు, ఇబ్బందులు ఎదురవుతాయి అనే సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగంలో మనకి వెళ్తే, వారు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారంటే వారు దేవాలయమునకు వారు వెళ్ళినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారమ్మా? 2 ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఇద్దరికి కూడా పేర్లు ఉన్నాయి. మొదటివాడు పరిచయుడు, రెండవ వాడు సొంకరి. వీళ్ళిద్దరూ ప్రార్థన చేయాలని ఆలోచన కలిగి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఇద్దరు ప్రార్థన చేయడం మంచిదా చెడ్డదా? ఇప్పుడే మనం అనుకున్నాం, దేవునితో మన సత్సంబంధం కలిగి ఉండాలంటే ప్రార్థన అనేటువంటి వారధి మనకు కలిగి ఉండాలని మనం అనుకున్నాం. వీరిద్దరూ ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మనం ప్రార్థన ఎలా చేస్తాం? మనం ప్రార్థన ఎలా చేస్తామమ్మా? మనం ప్రార్థన ఎలా చేస్తాం? మనకున్న కోరికలన్నీ చిట్టా అంతా ఇప్పేసి, ఎన్ని కోరికలు ఉంటాయి మనకి? ఎన్ని కోరికలు అయితే ఉన్నాయో అన్ని కోరికల చిట్టాలు కూడా మనం ఇప్పేస్తాం. ప్రార్థన ఎలాగ చేయాలో కూడా ఈ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనకు ఈ భాగం మనకు తెలియజేస్తుంది. చూడండి, 11వ వచనం చూసినట్లయితే పరిచయుడు నిలవబడి మొట్టమొదటిగా పరిచయుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, సోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా బయట మనుషుల వలె కాక నా పక్క నిలబడ్డాడే ఈ సుంకర వలె ఉండకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను.
ఆ, మరియు వారంకు 2 మార్లు నేను ఉపవాసం చేయొచ్చు, నా సంపద అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ఏం ప్రార్థన చేశాడు? ఏం ప్రార్థన చేశాడండి? దేవా, నేను దొంగోను కాదు, అన్యాయస్తుని అసలే కాదు, వ్యభిచారిని అసలే కాదు, ఇతర మనుషుల వల్ల నేను ఉండడం లేదు. బాగానే చెప్తున్నాడు, బాగానే చెప్పుకున్నాడు. బయట వాళ్ళగా నేను ఉండలేదు ప్రభువా, నా పక్కనున్న శుంకర వలె కూడా నేను ఉండడం లేదు. ఎందుకంటే నేను నీతి పరుణ్ణి, నేను భక్తి పరుణ్ణి, నేను ఎందు విశ్వాసం ఉంచిన వాణ్ణి, నాకున్నటువంటి నీతి ఎవరికి కూడా ఈ లోకంలో లేదు అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 12వ వచనంలో మనం చూస్తే ఆయన ఏమంటారు తెలుసా? వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడంట. అంటే ఇక్కడ మన పరిచయం చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగుందంటే తన్ను తాను దేవునికి పరిచయం చేసుకుంటున్నాడు. అంటే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలి. దేవునికి నీ గురించి తెలియదా? దేవునికి నీ పరిస్థితి గురించి తెలియదా? నువ్వు చేస్తున్న క్రియలుగా, నువ్వు చేస్తున్న పనులు కానీ దేవుడు గుర్తించడా? దేవుడేమన్నా కళ్ళు లేనోడా? దేవుడేమన్నా చెవులు లేనోడా? దేవుడేమన్నా ఈ ప్రపంచమంతా చూడలేకుండా ఉండగలిగిన వాడా? ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే ఈ లోకంలో ఎవరు ఏం చేసినా కానీ చూడగలిగినటువంటి శక్తి, వినగలిగినటువంటి శక్తి, వారి హృదయాంతరంగంలో జరిగినటువంటి ఆలోచన శక్తి దేవునికి ఒక్కడికి తెలుసు. ప్రియమైన బిడ్డల, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఏం చేస్తున్నామో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకే దావీదు భక్తుడు ఒక్క మాట అంటాడు, చాలా శ్రేష్టమైన మాట అంటాడు. ప్రభువా, నేను లేచుట, నేను కూర్చుండుట నీకు తెలుసునైనా అంటున్నాడు దావీదు భక్తుడు. నేను లేవడం తెలుసు, నడవడం తెలుసు, కూర్చోవడం తెలుసు, తినడం కూడా దేవునికి తెలుసు. అన్ని దేవునికి తెలుసండి. దేవునికి తెలియనిది ఏదన్నా ఉందా అంటే దేవునికి తెలియనిది ఏది లేదు. అసలు మానవుడు నిర్మించిన వాడే దేవుడు కనుక దేవునికి తెలియనిది ఏముంటది? మీరు ఇంట్లో చేసే పనులు మీకు తెలియదా? పక్కవాడు వచ్చి చెప్పాలా? మీకు వచ్చి మీకు తెలుసు కదా. మీరు వంట చేశారు, వంట వండారు, ఆ వంటలో ఆ కూరలో ఏమేశారో మీకు తెలియదా? ఏమ్మా, తెలుస్తుందా తెలదా? మీరు చేశారు కనుక మీరు చేసినటువంటి వంటకంలో మీరు ఏమేమి వేశారు, ఏం దినుసులు వేశారు, ఎంత నూనె పోసారు, ఎంత ఉప్పు వేశారు, ఎంత కారం వేశారు మీకు తెలీదా? మరి బయటోడు వచ్చి చెప్పడం ఏంటి? బయటోడు వచ్చి చెప్తే మీరు అనడం ఏంటి? అవి మీకు తెలుసు. దేవునికి కూడా అంతే. మన జీవితాలు, మన బ్రతుకులు అన్నీ కూడా దేవుని గ్రంథమందు రాయబడి, లిఖించబడి ఆయన సముఖం ముందు మనం అందరం కూడా ఎలాగ నడుస్తున్నాం, ఎలా తిరుగుతున్నాం ఆయనకు అంతా తెలుసు. తెలిసే తెలియదంటే ఆయనకి సమస్తము కూడా తెలుసు. హృదయాలోచనలు తెలుసు. ఎక్కువగా మీ పక్క వాళ్ళ హృదయంలో ఏముందో మీకు తెలియదు, కానీ మీ హృదయంలో ఏముందో పక్క వాళ్ళకి తెలియదు, కానీ మనందరి హృదయాల గురించి దేవునికి బాగా తెలుసు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరి అటువంటిప్పుడు ఈ పరిచర్య ప్రార్థన ఎలాగుందో తెలిసింది. పరిచర్య ప్రార్థన తన్ను తాను గొప్ప చేసుకుంటూ, తన్ను తాను హెచ్చించుకుంటూ దేవునికి చేసినట్టు పనులు చెప్తున్నాడు. అలాగ చేయొచ్చా మనం ప్రార్థన? మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలండి? అలాగ మనం ప్రార్థన చేయొచ్చా? అలాగే దేవుని సన్నిధానంలో కానుకలు ఇచ్చాను, ఉపవాసం ఉన్నాను, నిత్యము నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను, నేను దొంగను కాదు, చోరుని కాదు, వ్యభిచారిని కాదు, అన్యాయస్తుని కాదు అని మనం దేవునికి పరిచయం చేసుకోవాలా? చేసుకునే అవసరం లేదే. అన్నీ దేవునికి తెలుసు కదా. అందుకే మనం ప్రార్థించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రార్థించాలి. ఒక్క మాటలో చేసే ప్రార్థన ఉంటుంది, ఒక్క మాటలో చేసే ప్రార్థన ఉంటుంది, ఒక్క నిమిషంలో చేసే ప్రార్థన ఉంటుంది, ఒక్క రోజు చేసే ప్రార్థన కూడా ఉంటుంది, ఒక్క వారం చేసే ప్రార్థన కూడా ఉంటుంది, ఒక నెల చేసే ప్రార్థన కూడా ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, మనకున్నటువంటి అక్రతను బట్టి, అవసరతను బట్టి ప్రార్థన స్వరూపము మార్చుకుంటూ మనము ప్రార్థనలు చేయొచ్చు అనే సత్యాన్ని మనం మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పరిచయుడు చేసిన ప్రార్థన సేమ్ మనం ఎలాగైతే చేస్తామో పరిచయుడు కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు.
పరిశుడు ఎలాగైతే ప్రార్థన చేశాడో మనము కూడా ఈ రోజున అలాగే ప్రార్థన చేస్తున్నాం. మీరు చూసారా పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. దేవునికి ఏదన్నా కానుక ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? అది ఇవ్వకుంటే బాగుండు, నేను కరెంటు బిల్లు కొట్టుకుందును, కరెంటు బిల్లు ఆగిపోయింది, అప్పులోడు వచ్చాడు ఆడికన్నా ఇచ్చుకుందును, ఈడికన్నా కొట్టుకుందును, అనవసరంగా దేవునికి ఇచ్చేసాను, నా మనసు ఊరుకోలేదు, నా ఆలోచన ఊరుకోలేదు అని ఒక్కొక్కసారి మనకి అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అవసరం వచ్చినప్పుడు వీడు కూడా కానుకల గురించి అదే చెప్తున్నాడు. నా దశమ భాగం ఇస్తున్నాను, నా కానుకలు ఇస్తున్నాను అని చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనదే. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత మనకి. ఎందుకంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలితే మనల్ని కాపాడుతూ భద్రపరుస్తుంటాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత, మర్యాదగా చెల్లించవలసిన బాధ్యత మనదే. దాంట్లో మనము చెప్పవలసిన అవసరం లేదు ప్రియమైన బిడ్డలారా. కనుక ఈ రోజున మన జీవితాల్లో దేవునికి ప్రార్థన చేసే విషయంలో చాలా మనకున్నాయని చెప్పుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అనేది దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుని ఘనపరిచేదిగా ఉండాలి. ప్రార్థన అనేది దేవుని పరిశుద్ధతను తెలియజేసేదిగా ఉండాలి. అది దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన చేయవలసినటువంటి విషయం. రెండో వాడు కూడా ప్రార్థన చేశాడు కదా, పరిచయుడు ప్రార్థన చేశాడు, అయిపోయింది, వాడికి ఉన్నాయని చెప్పేశాడు. తర్వాత రెండో వాడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి ఆయన ప్రార్థన ఎలా చేస్తున్నాడో 13వ వచనంలో మనం చూడగలుగుతామండి. మొదట పరిచయుడు చేశాడు, ఇప్పుడు సొంకరి ప్రార్థన చేస్తున్నాడు. మరి సొంకరి కూడా ప్రార్థన వినాలి కదా మనం. సొంకరి ఎలాగ ప్రార్థన చేశాడు చూద్దాం. అయితే సొంకరిలి ఎక్కడ దూరంగా నుంచుని దేవుని మందిరంలో లోపలికి వెళ్ళి ఎక్కడో కడగా నుంచుని మూల నుంచుని ఆకాశము వైపు కన్నులెత్తుటకైను ధైర్యము సలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైను నన్ను కరుణించుమని పలికెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. దూరంగా నుంచున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు. అయ్యో నేను దేవుని మందిరానికి వచ్చాను, దేవుని సన్నిధానానికి వచ్చాను, నేను అపవిత్రుడిని, నేను పనికిమాలిన వాడిని, నేను ఎందుకు పనికినట్టు వాడిని, దేవుని మందిరంలో రావడానికి, దేవుని సన్నిధానంలో రావడానికి నేను సరిపోయిన వాడిని కాను, అయినా నేను దేవుని మందిరానికి వచ్చాను కనుక ఎక్కడో మూలగా నుంచి దూరంగా నుంచుని దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వాడు కొద్దిగానే చెప్పాడు, ప్రభువా నేను ఇంకా ఎక్కువ చెప్తాను చూడు, అది దశభాగం ఇచ్చాడు, నేను కృతజ్ఞత కానుకలు ఇచ్చాను, అది కృతజ్ఞత కానుకలు కానీ కృతజ్ఞత కానుకలు అలాగే ప్రథమ ఫలాలను కూడా నేను ఇచ్చాను, ప్రభువా ఆడికంటే నేను ఎక్కువ ఇచ్చానని చెప్పాలి. ఇక్కడ సొంకరి చెప్పాలి, పరిచయుడి కంటే ఎక్కువ సొంకరి చెప్పాలి. మనం ఏం చేస్తాం? మనం అన్నీ చెప్తాం. ఎవరికైనా దానం చేసింది కూడా చెప్తూ ఉంటాం దేవుని దగ్గర, ప్రభువా వచ్చారు నేను కొద్దిగా దానం చేశాను, నేను ఉన్న బియ్యంలో కొద్దిగా వేసాను, నేను ఉన్నటువంటి డబ్బుల్లో 10 రూపాయలు వేసాను, అయినా తక్కువ వేస్తే నన్ను క్షమించినైనా అని కూడా చెప్తాం మనం. ఎందుకంటే మన జీవితం అంతా కూడా దేవుని మహిమపరిచేటువంటి విషయంలో తక్కువగానే ఉన్నాం. మనము దేవుని మహిమపరిచే విషయంలో మనం తక్కువగానే ఉన్నాం కనుక ఈ విషయాలన్నీ కూడా దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకై నువ్వు ధైర్యం సరిపాక, ప్రభువా నీ సింహాసనం చూడడానికి నేను అంత అర్హున్నా, ఈ పరలోకమందున నీ సింహాసనాన్ని చూసి కళ్ళు తెరిచి చూసి గర్వంగా నిన్ను చూసేటువంటి ధైర్యం నాకు ఉందా ప్రభువా? అంత ధైర్యవంతుని నేను కాను, అటువంటి అనుగ్రహం కలిగిన వాడిని నేను కాను. కానీ ప్రభువా కన్నులెత్తుటకని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు. ఒకే ఒక మాట పలికాడండి, దేవా నేను పాపినైన నన్ను కరుణించుమని దేవుని సన్నిధానములో పలికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుడు మన జీవితాన్ని అన్ని కూడా వడకట్టేసి వడపోసేసి మన ఆలోచనలన్నీ కూడా తెలిసిన వాడు దేవుడు. యాకోబు ఏసావు జీవితంలో దేవుడు ముందుగానే ప్రకటించాడు. ఏమని చెప్పాడు? పెద్దవాడు చిన్నవానికి దాసుడగుతాడు. దానికి కొత్త నిబంధన యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది. పెద్దవాడు చూడండి, పెద్దయ్యి మంచి చెడ్డ తెలియక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని దేవుడు ఎలా చెప్పాడు తీర్పు అంటే, దేవుడు హృదయాలను ఎరిగినవాడు, మనస్సులను ఎరిగినవాడు, తలంపులు ఎరిగినవాడు.
నీ క్రియలు ఎలాగుంటాయో దేవునికి బాగా తెలుసు. పుట్టక ముందే నీ క్రియల గురించి దేవుడు ఆలోచన చేసి నిన్నేం చేశాడండి? నిన్ను నిర్మించిన వాడు నీ యొక్క తలంపులు, ఆలోచనలు, ఇంకొక మాట చెప్పండి, నీ బ్రతుకంతా ఆయనకి తెలుసు కనుక నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే దేవుడు నిన్ను కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభువా నన్ను పూరు గుడిసెలో పెట్టావేంటి? వాళ్ళమ్మ బిల్డింగ్లో పెట్టావు, నన్ను అద్దెంట్లో పెట్టావు, వాళ్ళనేమో సొంత ఇంట్లో పెట్టావు, నన్నమ్మ నడిచెళ్ళమన్నావు, వాళ్ళకేమో కార్లు ఇచ్చావు, నేనమ్మ కుంటుకుంటూ వెళ్తున్నాను, వాళ్ళు చూడు గొంతులు వేసుకుంటూ వెళ్తున్నారు, ఏంటి ప్రభువా ఇదని మనము అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేశారు లేదా? చేస్తుంటారు. ఎందుకో తెలిసింది, మన జీవితం, మన బ్రతుకు, మన తలంపులు, మన ఆలోచనలు అన్ని దేవునికి తెలుసు కనుక ఎవరిని ఎక్కడ పెట్టాలో సార్ అంటాం కదా, ఒక మాట అంటాం మనం, ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. నిన్ను ఏమంటాం? మన కోపం వస్తే నిన్ను ఎక్కడ పెట్టాలో తెలుసు, నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో తెలుసు, నిన్ను ఎలాగ నేను ఆడించాలో నాకు తెలిసిన మనం అంటాం కదా. మనం అంటాం కాదు, దేవుడే మనల్ని చూసి అంటా ఉంటాడు. ఆయన నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో నాకు తెలిసిన, ఆయన నిన్ను ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. నువ్వు ఎక్కడ ఉంటే నాతో నువ్వు నడుస్తావో, నాతో నీవు తిరుగుతావో నాకు బాగా తెలుసు కనుక నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడే నేను ఉంచుతాను అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాలు, మన బ్రతుకులు సమస్తం దేవునికి తెలుసు కనుక మనం చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధానంలో మనం జీవించాలి, బ్రతకాలి అనేటువంటి ఆలోచన మనము కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే శంకర చేసిన ప్రార్థన ఒకే ఒక మాట చెప్పాడు, కొన్నులెత్తుటగాని ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుని దేవ పాపిని నన్ను కరుణించమని ఒకే ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా నేను పాపినినైనా నన్ను కరుణించు అంటే చాలు. దేవునికి చాలా ఎంతో ఇష్టం, ఎంతో ఇష్టం, ఆయనకి ఎంతో ఆనందం. ప్రియమైనలారా, అవునా? నువ్వు పాపవా తెలుసుకున్నావా? నా దగ్గరికి రా, నేను నిన్ను నీ పాపాలు తీసివేస్తాను, నీ పాపాలు కొట్టివేస్తాను, నా సిలువ రక్తంలో నీ పాపాలను కడిగి వేస్తాను, నిన్ను మరలా శ్రేష్టమైన వాడిగా నేను చేస్తానంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14 వచనం చూడండి. ఇప్పుడు దేవుడు ఇక్కడ స్టేట్మెంట్ తీర్పిస్తున్నాడు. ఇక్కడ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. చూడండి 14 వచనంలో, మా పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీర్పు వచ్చేసింది. దేవుడు తీర్పు తీర్చేశాడు. ఇద్దరు ప్రార్థనలు ఆలకించాడు. ఇద్దరు ప్రార్థనలు విని దేవుడు తీర్పును ఇచ్చేస్తాడు. ఏమని తీర్పు ఇచ్చాడు? దశంభాగాల గురించి చెప్పినవాడు, నేను పాపని కాదని చెప్పినవాడు, నేను అపరాధని కాదని చెప్పినవాడు, నా పక్కన ఉన్నటువంటి సుంకర వల్ల నేను ఉండలేదని చెప్పినవాడు యొక్క ప్రార్థన దేవుడు కొట్టివేశాడనమాట. మరి మనం కూడా అప్పుడప్పుడు చెప్తాం కదా, ప్రభా ఈ సంవత్సరం బాగా కానుకలు ఇచ్చాను, ఈ సంవత్సరం బాగా దశంభాగాలు ఇచ్చాను, ఇంకేముంది ప్రభా వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఎక్కువ ఎత్తాను అన్నాం అనుకో, దేవుని తెలుసు కదా అన్నీ. అయ్యేం అవసరంలే. ఈ పరిచయం చేసిన పని ఏంటంటే సూర్యుని కాదు, అన్యాయస్తుని కాదు, వ్యభిచారిని కాదు, సుంకర వల్ల కూడా నేను ఉండలేదు, నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, వారంకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఇవన్నీ దేవునికి తెలుసు కనుక దేవుడు ఇవన్నీ కూడా ఎన్నిట్లో నాకు ప్రయోజనం ఉంది. నువ్వు మంచివాడవా పాపివా? పాపివైతేనే నువ్వు నా దగ్గరికి రా, నీ పాపాలు తీసివేసి నేను పవిత్రుడిగా నేను చేస్తాను. అది దేవునికి ఉన్నటువంటి ఆలోచన. మన జీవితంలో ఏముంటుందండి? కంటి ద్వారా చూసిన పాపం ఉంటుంది, చేతుల ద్వారా చేసిన పాపం ఉంటుంది, కాళ్ళ ద్వారా చేసిన పాపం ఉంటుంది, ఆలోచనల ద్వారా చేసిన పాపాలు, ఉద్దేశాల ద్వారా చేసిన పాపాలు, ఇవన్నీ మనలో ఉంటున్నాయి. దేవుడికి కావాల్సిందేంటి? పవిత్రత, పరిశుద్ధుడు. కనుక నువ్వు పరిశుద్ధుడు అయితే దేవునికి ఇష్టమైన వాడవు. ఆ పరిశుద్ధత నీలో ఉందో లేదో కావాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలి? సరి చేసుకుని సరిదిద్దుకుని, ప్రభువా నేను పాపిని, నన్ను నువ్వు కడుగునైనా అని మనం అడగాలి. రోజు అడగాల. దావీదు అంటాడు, ప్రభువా దినదినము నన్ను నువ్వు నీ రక్తంతో కడుగునైనా, ఇస్సోపుతో కడుగునైనా, తెల్లగా నా పాపాలు, ఎర్రమైన నా పాపాలు తెల్లగా మారిపోయేలాగా నన్ను నీవు కడుగునైనా అని దినదినము కడగమని దావీదు చెప్తుంటే మనం అంతటి వాడడం. దావీదు రాజయ్యండి, ఆస్తుపాస్తులుండి, బంగారం ఉండి, అలాగే బిల్డింగులు ఉండి,
సైనికులుండి, సేవకులుండి, సేవ చేయించుకునే అధికారం ఉండి దేవుని సన్నిధానంలో మందిరానికి వెళ్ళి మందిరంలో ప్రార్థన చేస్తూ దావీదు అడుగుతున్నమాట, దినదినము నన్ను నీవు కడుగు ప్రభువా అంటున్నాడు దావీదు. మనం ఏ పాట వాళ్ళం? మరి ఇందులో ఈ ప్రార్థన పరిచయుడు ప్రార్థన దేవుడు ఆలకించాడా? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడా? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం పరిచయులాగా ఉండకూడదు అని దేవుడు ఈ పాఠాన్ని బట్టి మనకు నేర్పిస్తున్నాడు. మనం ఎలా ఉండాలి? సుంకరి వల్ల ఉండాలి. మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకుని దేవునిని హెచ్చించాలి. అప్పుడు దేవుడు మనల్ని కూడా హెచ్చించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రార్థనా జీవితం అనేది చాలా శ్రేష్టమైనది. చాలా మంది చేశారండి, భక్తులు చేశారు. వాళ్ళ మంచోళ్ళు ఏంటి, వాళ్ళ నీతిమంతులు ఏంటి, వాళ్ళ మానవులు కదా వాళ్ళు ఆ ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతో మహాత్ములు, దేవదూతలు లాంటి వారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన ఆలకించడం లేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటావేమో అని దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియజేశాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. ఇక్కడ ప్రార్థనా జీవితం గురించి, ఎవరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించువాడు. చిన్నవారు చేసిన, పెద్దవాళ్ళు చేసిన, లేని వాళ్ళు చేసిన, డబ్బున్న వాళ్ళు చేసిన, డబ్బు లేని వాళ్ళు చేసిన, దేని స్థితిలో ఉన్న వాళ్ళు చేసిన, అప్పులు పాలైపోయి అప్పులు చేస్తున్న వారు చేసిన, ఇంకా ఎవరైనా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనను ఆలకించేవాడు దేవుడు అనే సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యాకోబు రాసిన పత్రికలో నుంచి 5వ అధ్యాయము 17వ వచనంలో మనకున్నటువంటి అనుమానాన్ని బట్టి దేవుడు ఇక్కడ రాసినటువంటి విధానం మనం చూసినట్లయితే చూడండి. 17వ వచనం, ఏలియా గారు మన వంటి స్వభావము గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా చాలండి. చూడండి, ఏలియా భక్తుని మనకు తెలుసు. ఏలియా ప్రవక్త, దేవుని సముఖం ముందు ఉండి దేవుని మాటల ప్రజలతో తెలియజేస్తూ ప్రజలు ఎలాగ నడవాలో ఎలాగ జీవించాలో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఏలియా గారు, ఏలియా ప్రవక్త. ప్రియమైన బిడ్డలారా, ఏలియా ప్రవక్త ఒక రోజున ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నా మాట కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రార్థన చేశాడు. మంచైనను వర్షమైనను పడదని ఏలియా ప్రార్థన చేశాడు. ఏదండి, వర్షం పడకపోతే పడపోవచ్చు, మంచు పడవచ్చు కదా అమ్మా. వర్షము పడకపోతే పడకపోవచ్చు కానీ మంచు పడవచ్చు కదా. అంటే చూడండి, ఏదేను తోటలో దేవుడు ఏదేను తోటలో ఫలవృక్షములను మొలిపించినప్పుడు వేసినప్పుడు ఏదేను తోటంతా తడపడానికి అప్పటికి వర్షాలు లేవు, నదులు లేవు. ఏం చేసేది? అప్పుడు భూమిలో నుంచి మంచు పైకి వచ్చి ఏదేను తోట అంటను కూడా నీటితో పాటు తడిపి వేసేదని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్షము పడకపోయినా పర్లేదు, మంచు పడినా కానీ పంటలు పండుతూ ఉంటాయి. పంటలు పండడానికి వర్షమే రాకల, మంచు పడినా కానీ పంటలు పండుతాయి. ప్రియమైన బిడ్డలారా, ఆ మంచు బిందువులాగా పడేటువంటి చుక్క అటువంటి నీటిని ఈ మొక్కలు తీసుకుని మొక్కలు చక్కగా ఫలిస్తూ ఉంటాయి. ఈ ఆలోచన కొంతమంది వ్యవసాయదారులకి వచ్చింది. మనం బోధుల నిండా నీళ్లు పెట్టేసి, తోటంతా నీళ్లు పెట్టేసి తడిపెట్టి ఏం ప్రయోజనం ఉందరా? నేలంతా తడుస్తుంది కానీ మొక్కలకి నీరు కొంతగానే వెళ్తుంది. ఇలా కాదు, మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుందామని ఆలోచన చేశారు వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మంచులో నుంచే ఆలోచన. డ్రిప్ ఇరిగేషన్ అంటే మొక్క దగ్గరే చిన్న బెజ్జం పెట్టి మొక్క దగ్గర ఒక్కొక్క చొక్క మొక్క దగ్గరికి నీళ్లు వెళ్ళేలాగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే నీరు చాలా వృధా అయిపోయి నీరు తగ్గిపోయి మొక్క దగ్గరికి నీరు వెళ్ళడం మొదలుపెట్టింది. రెండవ ఉపకారం ఉందని ఇలాగా డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఉపకారం అంటే తెలుసండి. చేనంతా నీరు పెట్టరు కనుక నీరున్న ప్రదేశంలోనే కలుపు మొక్కలు మొలుస్తాయి. నీరుంటేనే కలుపు మొక్క మొలుస్తుంది కనుక నీరు ఎప్పుడైతే లేదో కలుపు మొక్కలు కూడా పెరగడం ఆగిపోతాయి. వీరు చేసిన పనికి ఆ చెట్టు మొదలకి డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఒక్కొక్క చొక్క బొట్టు నీరు పంపించడం వల్ల ఇంకెక్కడ తడి ఉండకపోవడం వల్ల గడ్డి కూడా పెరగడం మానేసి, ఇదంతా కూడా దేవుని జ్ఞానం చేత తెలుసుకున్నటువంటి వారు ఈ రోజున రైలు కనిపెట్టిన వారు, విమానాలు కనిపెట్టిన వారు, అలాగే ర్యాకెట్లు కనిపెట్టిన వారు, ఏది కనిపెట్టిన ఈ లోకంలో శబ్ద అందరు కనిపెట్టిన వారు అందరూ కూడా
దేవుని గ్రంథాన్ని చదివే ఇవన్నీ కూడా కనిపెట్టారని సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబు ప్రార్థనలో అంతిగా అంటాడనమాట, వర్షమైనను మంచైనను కురవకుండును గాక అని ప్రార్థన చేశాడండి. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఏలియా ప్రవక్త కనుక, ఏలియా దేవునితో మాట్లాడుతున్నాడు కనుక ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని కురిపించడం మానివేశాడు అని మనం అనుకుంటామని మరలా యాకోబు ఇక్కడ మనకి అర్థం అవడానికి రాస్తున్నాడు అనమాట. అర్థం కావడానికి, ఏం అర్థం కావడానికి ఏమని రాయబడింది, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను నన్ను దేవుడు ఎలాగైతే చేశాడు, ఏలియాను కూడా అలాగే చేశాడు. నీకు నాకు ఎలాగ శర్మాన్ని కప్పాడు దేవుడు, నీకు నాకు కళ్ళు ఎలాగిచ్చాడు దేవుడు, నీకు నాకు కాళ్ళు ఎలాగిచ్చాడు, నీకు నాకు తలంపులు ఎలాగిచ్చాడు, నోరు ఎలాగిచ్చాడు, సేమ్ టు సేమ్ ఏలియాను కూడా దేవుడు అలాగే తయారు చేశాడు. మరి ఏలియా ప్రార్థించినప్పుడు, దేవుడు ప్రార్థన ఆలకించినప్పుడు నీ ప్రార్థన ఎందుకు ఆలకించడు అన్నటువంటి అంశాన్ని బట్టి ఈ మాట మనకు రాయబడినట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. కనుక ఏలియా చేసినటువంటి ప్రార్థన చాలా ఆశ్చర్యకరమైనటువంటి ప్రార్థన. అందుకే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండానట్లు అతడు ఏమని రాయబడిందండి, అక్కడ అండర్లైన్ చేయండి. ఏ శక్తి అంటే అది బయట శక్తిలా కాదు, దేవుని మీద ఆసక్తి కలిగి, మనుషుల మీద ఆసక్తి కాదు, లోకం మీద ఆసక్తి కాదు, భూలోకంలో ఉన్నటువంటి వారందరి మీద ఆసక్తి కాదు, తల్లిదండ్రుల మీద ఆసక్తి కాదు, తమ్ముల మీద, చెల్లెల మీద, బిడ్డల మీద ఆసక్తి కాదు, దేవుని మీద ఆసక్తితో ఏలియా ప్రార్థించాడు కనుక ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రార్థన జీవితం దేవునికి మనకి మధ్యన వారధి లాంటిది అని ముందుగా మనం చెప్పుకోవడానికి కారణం అదే ప్రియమిత్రులారా. ఈ వారధి నీ ప్రార్థనలు ఫలింప చేయడానికి, నీ కోరికలు సఫలం చేయడానికి, నీకున్న ఆకర్తలు తీర్చడానికి, అవసరత తీర్చడానికి ఈ ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థనగా ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. కనుక ప్రార్థన మనం ఎలా చేయాలి, సొంకరి చేసిన ప్రార్థన, పరిశుద్ధుడు చేసిన ప్రార్థన దేవుడు కొట్టివేశాడు, సొంకరి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సొంకర ఏం చేశాడు, పాపిని నాయనని ఒప్పుకున్నాడు మొట్టమొదటి. రెండవది ఇక్కడ ఏలియా ఏం చేశాడు, దేవుని సన్నిధానం ప్రార్థన చేసేటప్పుడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన ఎలా చేస్తాం చెప్పండి ఒకసారి. కొన్ని చోట్ల ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేద్దాం అనుకుని అందరూ 10 మంది లేసాం అనుకోండి, మేము ప్రార్థన చేస్తూ ఉంటే పక్కనోడికి సెల్ ఫోన్ వస్తుంది, రింగ్ వస్తుంది, అడిగి ఎవరో ఫోన్ చేస్తాడు అడిగి. మేము ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాం, అక్కడ ఫోను వాడు మాట్లాడుతూనే ఉంటాడు. ఒకవేళ మనకి ప్రార్థన చేసేవాడు కూడా ఫోన్ వచ్చింది అనుకోండి, కళ్ళు తెరిసేలాగా ఫోన్ తీసి చూసి మళ్ళీ కట్టేసి మళ్ళీ ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ప్రభా ఈరోజు అంతా కాపాడు, మమ్మల్ని అందరినీ కాపాడు అంటూనే ఉంటాడు. ఫోన్ చూస్తాడు, ఫోన్ కట్టేసి మళ్ళీ జేబులో పెట్టుకుంటూ ఉంటాడు. ప్రజల బిడ్డలారా, ప్రార్థన జీవితం చాలా శ్రేష్టమైన సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చేయకూడదు అని మీరు ప్రశ్న వేశారు అనుకోండి, ఎక్కడన్నా బైబిల్లో కళ్ళు మూసుకుని ప్రార్థన చెయ్యండి అని ఎక్కడన్నా ఉందా? బైబిల్ అంతా చదవండి, ఎన్నిసార్లు చదివినా కానీ కళ్ళు మూసుకుని ప్రార్థన చేయమని బైబిల్ ఎక్కడ కూడా లేదు. మరి కనులు మూసుకుని ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మనం? దానికి కూడా ఒక రీజన్ ఉంది. కళ్ళు తెరిసాం అనుకోండి, వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాం మనం. ఈ బిల్డింగ్లు చూస్తాం, ఈ ఫ్యాన్లు చూస్తాం, స్తంభాలను చూస్తాం. మనకి మన ధ్యాస, మన ఆలోచన దేవుని మీద ఉండదు. కనుక ఏకాగ్రత పెట్టి దేవుని చూసి దేవునికి ప్రార్థన చేయాలి. కనుక మనం కనులు మూసుకుని ప్రార్థన చేస్తున్నాం సత్యాన్ని మీరు మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆసక్తి ఎలాగొస్తుందంటే, నేను ఏమైనా దేవునితో మాట్లాడాలి, ఏమైనా దేవునితో నేను మాట్లాడి నాకున్న అవసరం నేను తీర్చుకోవాలి. ఈరోజు నేను దేవునితో మాట్లాడి నాకున్న అక్రతలన్నీ తీర్చుకోవాలి, నాకున్నటువంటి ఇరుకులన్నీ తప్పింపబడాలి, బాధలన్నీ పోవాలి, ఈ నెలలో ఉన్నటువంటి మరి కష్టాలుగా నొప్పులుగా తీరిపోవాలి అని కనుక నువ్వు ఏకాగ్రతతో ఆసక్తి కలిగి దేవుని సన్నిధానం ప్రార్థిస్తే ప్రియమిత్రులారా, దేవుడు తప్పకుండా ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోషువ గ్రంథంలో 10వ అధ్యాయము 14వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమిత్రులారా,
అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేయగలిగినది ఒక ప్రార్థన మాత్రమే అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుందండి. అసాధ్యమైనవి సుసాధ్యం చేయగలిగినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థన అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. యెహోషువ గ్రంథంలోకి రండి ఒకసారి. యెహోషువ గ్రంథంలోనికి వచ్చి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 14 వచ్చిన చూడండి ఒకసారి. 10వ అధ్యాయము 14 వచ్చిన 10వ అధ్యాయం 14 వచ్చిన చూడండి అమ్మా. యెహోవా దేవుడు ఒక నరుని మనవి వినినటువంటి ఆ దినము వంటి దినము, దానికి ముందే గాని దానికి తరువాతే గాని ఎప్పుడు కూడా ఇక లేదు అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యెహోషువ ఏం ప్రార్థన చేశాడు చూడండి. అక్కడ ఏం ప్రార్థన చేశాడు అక్కడ ఒకసారి చదవండి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపో గిబియోనులో. చంద్రుడా నువ్వు అయ్యాను లోయలో నువ్వు నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిపోయిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఒక నరుని మనం విన్నటువంటి రోజు అంతకు ముందు లేదు, తర్వాత కూడా రాలేదు అని బైబిల్ తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, యెహోషువ ప్రార్థన ఎంత శ్రేష్టమైన చూడండి. సాధ్యము కానిది సుసాధ్యమైనటువంటి కార్యము చేయగలిగిన గొప్ప దేవుడు. అసాధ్యమైన సుసాధ్యం చేసేవాడు. చాలా మనం అంటాం, ఇది ఎంతరా నేను చేసేస్తాను అంటాం. ఏం చేసేస్తాం? మనం మాట వరకే చెప్తాం, మొయ్యలేము, ఎత్తలేము. మోకరించి ప్రార్థన చేద్దామని ముందు అనుకుంటాం. మోకరించిన తర్వాత మోకాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఏయో శబ్దాలు మనకు పక్క నుంచి వినబడుతూ ఉంటాయి. వినబడుతున్నప్పుడు వెంటనే ప్రార్థన ముగించి ఆమేన్ అంట. యెహోషువ యొక్క ప్రార్థన ఎటువంటి ప్రార్థన తెలిసింది? దేవుడు వినగలిగేటటువంటి ప్రార్థన యెహోషువ చేశాడు. ప్రజలందరి ఉపకారార్థం చేశాడు. ఇశ్రాయేలు జనాంగం యొక్క యుద్ధంలో గెలవడానికి యెహోషువ ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? సూర్యుడిని ఆగమని ప్రార్థన. దేవుని పేరటని కానిస్తున్నాను, ఆనబెడతాను, ఆగు అక్కడ గిబియోనులో, నువ్వు అక్కడ ఆగు. మరి అది అక్కడ ఆగిందనుకోండి, మరి చంద్రుడు కూడా తిరుగుతూ ఉంటాడుగా. మీకు విషయం తెలుసండి, సూర్యుడు ఇలాగ పైకి వస్తున్నప్పుడు చంద్రుడు అలా కిందకే వెళ్తూ ఉంటాడు. సూర్యుడు ఇలాగ వచ్చేసరికి చందమామ మనలా ఇలా పైకి మనకి కనబడుతూ ఉంటుంది. మరి సూర్యుడు ఆగాలి, చంద్రుడు కూడా ఆగాలి. కనుక యెహోషువ ఇద్దరికి కూడా ఆజ్ఞ, సూర్యునికి చంద్రుడికి కూడా యెహోషువ ఆజ్ఞ ఇచ్చాడు. కనుక దేవుడు అసలు చంద్రుని ఆపండి, మీరు ప్రార్థన చేయండి లేచి. ఈరోజు 5 గంటకి సూర్యుడు పొడవకూడదు. నేను లేచిన తర్వాత 10 గంటలకి నేను లేచి గుమ్మం దగ్గరకు వచ్చి తూర్పున చూస్తుండగా అప్పుడు 10ంటికి సూర్యుడు అలాగా పైకి రావాలని ప్రార్థన చేయాలి. జరుగుతుందమ్మా? జరుగుతుందా? నువ్వు 10ంటికి లేచినా 5ంటికి సూర్యుడు పొద్దు పొడుస్తాడు. నువ్వు 6ంటికి లేచినా 7ంటికి లేచినా 8ంటికి లేచినా మధ్యాహ్నం 1 గంటకు లేచినా సూర్యుడు పని సూర్యుడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. చంద్రుడి పని చంద్రుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. వాటిని దేవుడు ఒక క్రమ పద్ధతిలో వాటి పనులు అటు చేసుకోవాలని దేవుడు స్థిరపరిచాడు. వాటిని భూమి మీద ఆకాశంలో జ్యోతులుగా వాటిని స్థిరపరిచి ఒక కక్షను ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తూ ఉంటుంది, ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్ళేటువంటి కార్లు గుద్దుకుంటాయి, మోటార్ సైకిల్ గుద్దుకుంటాయి. నడిచెళ్ళే వాళ్ళని కూడా మోటార్ సైకిల్ గుద్దేస్తాయి, కార్లు గుద్దేస్తాయి. బాగానే ఉంది. మరి ఆకాశంలో ఏ రోడ్డు లేదు, ఏ పొంతం లేవు. మరి సూర్యుడు చంద్రుడు గ్రహాలు చాలా ఉన్నాయి కదా పైన, ఇవన్నీ తిరుగుతున్నప్పుడు ఎందుకు గుర్తుకుంటా లేదు అని ఆలోచన మనకు వచ్చింది అనుకోండి. అది దేవుని సృష్టి, అంతవరకే. భూమి ఎప్పుడు స్పీడ్గా తిరగలేదు, స్లోగా తిరగలేదు. సూర్యుడు కూడా ఎప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళిపోయి స్పీడ్గా ఎక్కడ కూడా స్లోగా వెళ్ళలేదు. 24 గంటలు అంటే 24 గంటలే. పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు.
ఈ 12 గంటలు 24 గంటలు ఎక్కడ కూడా ఒక గంట ముందుకు కానీ ఒక గంట వెనక్కి కానీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఒక యెహోషువ గ్రంథంలో చెప్పబడినటువంటి ఈ యొక్క ఆ సూర్యుడు చంద్రుడు ఆగినటువంటి సందర్భాన్ని కూడా ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొని ఏంటి మనం ఇంత లెక్కలు కట్టినా కానీ ఎక్కడో ఒక పూట తేడా వస్తుంది, ఏమైపోయింది పూట అని ఆలోచన చేసినప్పుడు అప్పుడు బైబిల్ గ్రంథంలో ఉంది ఒక రోజున ఒక పూట సూర్యుడు చంద్రుడు కూడా ఆగిపోయాడు, ఆగిపోయినట్టు గంటలు ఇందులో కలుపుకుంటే సరిపోయిందిరా అనుకున్నా. ఇది చరిత్ర ప్రీతి కనుక ఒక నరుని మనం విన్నటువంటి రోజు అంటే యెహోషువ కూడా నరుడే అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. మనం కూడా ఎటువంటి వారం, మనము కూడా నరులమే. మనం కూడా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకించేవని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది ప్రియమైన బిడ్డలారా. కనుక చూడండి, ప్రార్థన చేసి కూడా మనం నెరవేరుతుందా, ఇది జరుగుతుందా అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ఆలోచన చేస్తాం, చేయమా? ప్రార్థన అయితే చేసేస్తామండి మనం, కానీ ఇది జరుగుతుందా జరగదా? అపనమ్మకం ఎక్కడ ఉంటుందిగా, అపనమ్మకం ఉంటుంది కదా. కనుక అపనమ్మిక లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ సందర్భాన్ని బట్టి కూడా దేవుడు ఒక విషయాన్ని మన కొరకు రాయించినట్లుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, ఒకసారి ఆ మాట కూడా చదువుకుని మనము ముందుకు వెళ్దామండి. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో ఈ సంఘటన ఉంటుంది. అపోస్తుల కార్యాల గ్రంథము 12వ అధ్యాయంలో ఈ సంఘటన మనకు వ్రాయబడి ఉంటుంది. అది చదువుతామండి ఒకసారి. 12వ అధ్యాయం రండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో పేతుర్ని చెరసాలలో పెట్టారు. పేతుర్ని చెరసాలలో పెట్టారు. చెరసాలలో వచ్చిన తర్వాత పేతురు కోసం వీళ్ళందరూ కూడా సంఘమంతా ప్రార్థన చేస్తున్నారు. సంఘమంతా పేతురు గురించి ప్రార్థన చేస్తూ ఏమంటున్నారు? ప్రభువా, పేతురుని విడిపించునైనా అని వారు ప్రార్థన చేస్తున్నారు. వారు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆ ప్రార్థనకు జవాబుగా ఏం చేశాడు? దేవుడు పేతురుని చెరసాలలో నుంచి విడుదల చేశాడు. విడుదల చేసిన తర్వాత వారు ఏం చేశారు? చెరసాలలో విడుదల చేసినప్పుడు చెరసాల నుంచి పేతురు బయటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బయటికి వచ్చి ఎక్కడికి వచ్చారు? వీరు ప్రార్థన చేస్తున్నటువంటి స్థలంలోనికి వారు వచ్చినట్టుగా చూస్తున్నాం. 11వ వచనం చదవండి. 12వ అధ్యాయము. పేతురుకు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి ఏరేదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటిలోండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకున్నాను. అప్పటికే యేసు దేవుడు ఆ దూతను పంపించి పేతురు చెరసాలు విడిపించి దారిలో తీసుకొచ్చిన తర్వాత పేతురికి మెలుగు వచ్చి అప్పుడు అనుకుంటున్నాడు, ఇది కలగాది, ఇది నిజమే, దేవుడు తన దూతను పంపించి నన్ను విడిపించాడు, ఎందుకంటే సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తున్నారు కదా అనుకున్నాడు. కనుక అనుకున్నాను. 12వ వచనం చూడండి. ఇట్లు ఆలోచించుకుని మార్కును మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియా ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలుపు దగ్గరికి వచ్చి తలుపు తట్టుతుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరమును గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. చూడండి, పేతురుని దేవుడు విడిపించాడు, దూతను పంపించి. విడిపించిన తర్వాత ఆ దూత చేత విడిపింపబడిన పేతురు వీరు ప్రార్థన చేస్తున్నటువంటి ఆ ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గరికి వచ్చి తలుపును కొట్టాడు. అందరూ ప్రార్థన చేస్తుంటే రోదనే చిన్నత మాత్రం ఎవరో తలుపు కొడుతున్నారని విని ఆ తలుపు దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని అడిగింది. రోదనే చిన్నది అడిగినప్పుడు పేతురు అటువైపు నుండి నేను పేతుర్ని అని చెప్పాడు. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషంతో తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని అక్కడ ప్రార్థన చేస్తున్న వారందరికీ తెలియజెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సంతోషంతో తలుపు తీయకుండా వెళ్ళిపోయిందంట. పేతురు వచ్చాడని తలుపు తీస్తే బాగానే ఉన్న చిన్నది, కానీ సంతోషంతో తలుపు తీయకుండా వెళ్ళి వాళ్ళతో చెప్తే అక్కడ వాళ్ళు ఏమంటున్నారు చూడండి ఒకసారి. అందుకు వారు రోది అనేటువంటి చిన్నదాన్ని చూసి నీవు పిచ్చిదానివనిరి
అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. ఇప్పుడు వెళ్ళి చెప్తే వాళ్ళు ఏం చేస్తున్న ప్రార్థన? మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం, కానీ ఆ కార్యము జరిగిందని మనం నమ్మడానికి మనకి విశ్వాసము సరిపోదు. శిష్యులందరూ ప్రార్థన చేస్తున్నారు, గదిలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, ఒకే మాట మీద ప్రార్థన చేస్తున్నారు. ఏమిటా ప్రార్థన? ప్రభువా, పేతురిని ఆ శరలో నుంచి విడిపించునైనా మా దగ్గరికి తీసుకురానైనా. వాళ్ళు చేసే ప్రార్థన బాగా ఉంది. అదే ప్రార్థన దేవుడు ఆలకించి పేతురుని గుమ్మం దగ్గర తీసుకొచ్చి తలుపు దగ్గర నుంచోబెట్టి, తలుపు దగ్గర పేతురు కూడా మాట్లాడితే రోజైనా వచ్చి చిన్నదొచ్చి చెప్తే ఆ చిన్నదాన్ని ఏమన్నారు తెలుసా? నువ్వు పిచ్చిదాను, పేతురు రావడం ఏంటి? పేతురు ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో ఉన్నాడు. రేపు తీర్పు, రేపు చెరసాలలో పేతుర్ని ఒకవేళ జైలు వేయచ్చు, ఖైదు వేయచ్చు, మరణశిక్ష వేయచ్చు. ఆ కార్యక్రమం ఉండి మేము ప్రార్థన చేస్తుంటే పేతురు వచ్చాడంటే ఏంటి? నువ్వు పిచ్చిదాను అన్నారు. తర్వాత ఇంకోటి ఏమన్నారు? ఆమె దృఢముగా అతడే పేతురు అని చెప్పినప్పుడు వారు అతనిని దూత అనేది. ఇంకో 16 వచ్చి చూస్తే పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూసి ఏమైపోయారంటే విభ్రాంతి పడిపోయారంట, ఆశ్చర్యపడిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఆశ్చర్యం? దేవుడు గొప్ప కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన దేవుడు ఆలకించాడు, స్తోత్రం. మన మనవి దేవుడు ఆలకించాడు, స్తోత్రం. పేతురుని విడిపించాడు దేవుడు, స్తోత్రం అనాలిగా. ప్రార్థన చేసిందేమో పేతురుని విడిపించాలని ప్రార్థన చేశారు, కానీ పేతురు విడిపింపబడి గుమ్మం దగ్గరకు వచ్చి తలుపులు కొడుతుంటే రోజని చిన్నది వెళ్ళి చెప్పినప్పుడు కూడా వారు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు చెప్పండి? అసాధ్యమైన కార్యం ఇది. ఏ రోజు పట్టుకెళ్ళి సరసాల్లో వేసేస్తే పేతుర్ని ఎవడిడిపిస్తాడండి? రాజే సరసాల్లో వేసేస్తాడు. ఎవరన్నా ఖైదు చేస్తే రాజు దగ్గరికి వెళ్ళి చెప్పి మనం విడిపించుకోవచ్చు. రాజే ఖైదు చేసినప్పుడు పేతుర్ని ఎవడు విడిపిస్తారు? రాజు కంటే గొప్పవాడు ఒక ఆయన ఇక్కడ ఉన్నాడనే సత్యం వీరు తెలుసుండు కూడా వీరు మర్చిపోయి అవిశ్వాసంలో ఉండిపోయిన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. రాజు కంటే గొప్పవాడు ఎవరు? మనం నమ్మినటువంటి దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైనది ఏమి లేదు. భూ ప్రపంచమంతట్లో కూడా ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మరి ఆ మాట మనం నమ్మగలుగుతున్నామా? ఆ విషయాన్ని మనం నమ్మగలుగుతున్నామా? మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు దేవుడి మీద ఉన్న విశ్వాసం అంతా కూడా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. సాతాను గడ ఏమంటే, ఏంటి నీ దేవుడు ఏం చేస్తావు? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తావు, ఇన్ని రోజులు ప్రార్థన చేస్తావు, ఇన్ని దినాలు ప్రార్థన చేస్తావు, ఏమైంది నీకు? నీ దేవుడు ప్రార్థన చేస్తావు, ఏం కలిగింది నీకు? ఏమైనా మేలు కలిగిందా? దేవుడు అంటావు మళ్ళీ అంటాడు సాతాను. అప్పుడు నువ్వేమంటా, నిజమే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాను కదా, ఎందుకు జరుగుతలేదు నాకు? ఇన్ని కష్టాలేంటి, ఇన్ని బాధలేంటి, ఇన్ని ఇబ్బందులేంటి? నాకే రావాలి ఈ బాధలన్నీ, నాకే రావాలి ఈ కష్టాలన్నీ. వాడు ఏదైతే మన చెవిలో ఊతాడో ఊదింది మనం నమ్మేస్తాం. కానీ దేవుడు చెప్పాడు కదా, అసాధ్యమైనది ఏది నాకు లేదు, సమస్తము నాకు సాధ్యమే. నమ్మినట్లయితే, మీరు నమ్మితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు అని దేవుడు మనకు తెలియజేశాడు కదా. ప్రియమైన బిడ్డలారా, మనము దేవుని సన్నిధానంలో విశ్వాసం చేతనే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ ఏమని జరిగింది. అక్కడ వారు విభ్రాంతి నొందిరి. అప్పుడు పేతురు ఓరకుండుడని వారికి సైగ చేసి, ప్రభువు తన్ను చెరలో నుండి ఎలాగో తీసుకుని వచ్చనో వారికి వివరించి, యాకోబునకు సహోదరులకును ఈ సంగతులు తెలియజేయుడని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆశ్చర్యం ఎందుకు వేసిందంటే నమ్మలేకపోయారు వాళ్ళు. మనం కూడా మన జీవితాల్లో కొన్ని కార్యాల గురించి నమ్మలేం. జరిగిన తర్వాత అప్పుడు అనుకుంటా, ఎంత బాధపడిపోయానండి, ఇలా జరుగుతుందని అనుకోలేదండి. చాలాసార్లు అంటాం చూడండి, ఇలాగ అవుతుందని అనుకోలేదండి, దేవుడు కృప చూపించండి. మరి జరగక ముందు దేవుడు ఏం చేస్తాడో, నన్ను ఎలా నడిపిస్తాడో, ఎలా బ్రతికిస్తాడో అనేటువంటి ఆలోచన మనం కలిగి ఇక్కడ ఉంటున్నట్టుగా మనము చూస్తున్నాం. ప్రియజనులారా, కనుక దేవుని సన్నిధానంలో మనము ప్రార్థన అనేది విశ్వాసంతో చేయాలి, నమ్మికతో చేయాలి. ఈ ప్రార్థన దేవునికి మనుషులకు మధ్యలో వారధి లాంటిది. ఈ వారధ మనము చెడగొట్టుకుంటే, ఈ వారధను మనం కూల్చివేసుకుంటే, ప్రార్థన వారధను కనుక మనము పాడు చేసుకుంటే మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. దేవుని సన్నిధి మన అవసరతలు తీరో. ప్రియజనులారా, ఈ రాత్రి సుంకరి ప్రార్థన చేశాడు, పరిచయుడు కూడా
ప్రార్థన చేశాడు. పరిచయుడు తను చేసిన కార్యములన్నీ చెప్తున్నాడు, దేవునికి తెలియదని. కానీ సుంకరి ఒకే ఒక మాట అన్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను కరుణించి. దేవుని కరుణ ఉంటే చాలు మన జీవితంలో, దేవుని కృప ఉంటే చాలు మన జీవితంలో, దేవుని దయ ఉంటే చాలు మన జీవితంలో, దేవుని ఆశీర్వాదాలు ఉంటే చాలు మన జీవితంలో. దేవుడు అన్ని వేళలా మనల్ని నడిపిస్తూ మనల్ని కాపాడుతూ భద్రం చేస్తే మనకు చాలు. అందుకే శంకరి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, మీరు కూడా అటువంటి స్వభావం గల మనుషులే. మీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఏలియా ప్రార్థన కూడా ఆలకించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడని మనకి తెలియజేస్తాడు. అలాగే యెహోషువ వారి గురించి కూడా ఒక మనుషుడు, ఒక నరుని మాట విన్నటువంటి రోజు అంతకు ముందు లేదు, తర్వాత కూడా లేదు. మీరు కూడా నరులే కదా, మీరు కూడా మానవులే కదా, మీ మాట కూడా దేవుడు వింటాడని మనకు తెలియజేస్తాడు. అందుకని ప్రార్థన మన జీవితంలో దేవుని సన్నిధానం ధూపముగాను, ప్రార్థన దేవుని సన్నిధానంలో ఆశీర్వాదంగాను మనము ఉంచుకోవాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక మనము పిల్లలము కనుక మన ప్రార్థన ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్న సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేస్తాం. ఒక్క మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. కీర్తన గ్రంథము 18వ కీర్తన 6వ శరణాన్ని చూడండి. 18వ కీర్తన 6వ శరణాన్ని చూసి మనము ప్రార్థన చేసుకుందాం. 18వ కీర్తన 6వ శరణం. 18వ కీర్తన 6వ శరణం. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో నా మొర ఆయన సన్నిధినికి చేరి ఆయన చెవులకు జొచ్చిన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టిన అంటున్నాడు దావీదు. నా దేవునికి ప్రార్థన చేసి అంటున్నాడు దావీదు. ఆయన తన ఆలయంలో ఆలకించిన ప్రార్థనను అంగీకరించిన. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆలకించేవాడు, తన పిల్లల ప్రార్థన ఆలకించేవాడు, తన భక్తుల ప్రార్థనను ఆలకించేవాడు. అందుకే కొర్నేలి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కొర్నేలి ధర్మకార్యాలు, నీతి కార్యాలు ఇవన్నీ కూడా దేవుని సమ్ముఖమునకు చేరినట్టుగా దూతను పంపించి దేవుడు కొర్నేలి ప్రార్థన గురించి ఆయనే దూత ద్వారా సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఈ రాత్రి మనము కూడా అట్టి ప్రార్థనా జీవితాన్ని కలిగి మనం ఉండాలి. ప్రార్థనలో మనము నీతిగాను నీతిమత్వంగాను మన పాపులు మనం గుర్తించి మనం ప్రార్థన చేయాలి. దేవునికి ఇచ్చింది దేవుని సన్నిధిని చెప్పనవసరం లేదండి. దేవునికి ఇచ్చేది దేవుని సన్నిధిని చెప్పనవసరం. మీకు కావాల్సింది అడగండి, మీరు పొందుకోవాల్సింది అడగండి, మర్యాదగా అడగండి, క్రమంగా అడగండి, విశ్వాసంతో అడగండి, నమ్మికతో అడగండి. దేవుని దగ్గర నుంచి ఆశీస్సులు పొందుకునేలాగా మన జీవితం, మన ప్రార్థన ఉండాలి. ఈ ప్రార్థన మనకి దేవునికి వారధి లాంటిది కనుక ప్రతి నిత్యము, ప్రతిరోజు, ప్రతి గడియ, ప్రతి గంట కూడా అట్టి రీతిగా దేవునితో ప్రార్థన చేసుకుంటూ దేవునితో అనుసంధానమై దేవునితో మనం కలిసి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. తల వంచండి. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన ఇంతవరకు కూడుకులేవండి మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. అల్పులం అభాగ్యులమునైనా మా ప్రార్థన జీవితం ఆపాటిది, మా బ్రతుకులు, మా జీవన ప్రయాణాలు ఆపాటివి తండ్రి. ఈ రాత్రి నేను ప్రభా నీ సన్నిధానం మేము ఎలాగ ప్రార్థించాలి, మీ సన్నిధానములు ఎలాగ మేము గోజాడాలి, మీ సన్నిధానములు ఏ రీతిగా ప్రభునైనా మా ప్రార్థన జీవితాన్ని మేము గడుపుకోవాలో నైనా మీ పరిశుద్ధ లేఖనం నుంచి కొద్ది మాటలు మాకు తెలియజేసినందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా ఈ రాత్రి నేను ప్రభా మరి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభు నేను పరిచయం వలె ప్రార్థించకుండా దేవా వారి జీవితాలను, వారి బ్రతుకులను మీ పాద సన్నిధిలో ఉంచి సొంకరి చేసినట్టు ప్రార్థనగా ప్రభునైనా వారి ప్రార్థనలు ఉండడానికి కృప చూపించండి. మా జీవితంలో ప్రభునైనా మేము పాపులమని, దుర్మార్గులమని, దుష్టులమని, నీ సిలువ రక్తమే మమ్మల్ని కడిగేదని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభునైనా మా హృదయాలను, మా అంతరంగాలను ప్రభు పరిశుద్ధపరిచి, శుద్ధిపరిచి నైనా శ్రేష్టమైన జీవితం ఇవ్వగలిగిన వాడు నీవేనని ప్రభునైనా తెలుసుకుని మీ సన్నిధానంలో ప్రార్థించే భాగ్యం మాకు దయచేయండి. నేను మా జీవితంలో ప్రార్థన ప్రభువా నైనా దేవునికి నీ మనుషులకి మధ్యలో వారధిలుగా ఉందని దేవా మీరే మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభు ఏలియా ప్రార్థించినప్పుడు తండ్రి నైనా
3.5 సంవత్సరాల వర్షము కురవకుండా ఆపిన గొప్ప దేవుడవు. అయినా నీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆ సంఘటన బట్టి నేను ప్రభా నీ బిడ్డల మీద మా అందరికీ తెలియజేశారు. అందుకే యాకోబు తన పత్రికలో రాస్తున్నాడు, ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనుషుడే, ఆసక్తితో ప్రార్థించగా దేవుడు ఏలియా ప్రార్థన ఆలకించాడని నైనా నీ లేఖనంలో మేము చూస్తున్నాం తండ్రి. మా జీవితాలు కూడా ప్రభా ఆసక్తి కలిగి ప్రార్థించేటువంటి జీవితాలుగా, ఆసక్తి కలిగి నీ సన్నిధానంలో మోకరించి మా మనవులు తెలియజేసే రీతిగా ఈ రాత్రి కాల సమయం అందు మేము కూడా అట్టి రీతిగా ఉండలాగన నీ కృప చూపించండి. ఆసక్తి అంటే నైనా నీ యందు నైనా మనసు పెట్టి, నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నా దేవుడు గొప్పవాడు, నాకు గొప్ప కార్యములు చేయగలడు అనేటువంటి ఆసక్తి ఏదైతే ఉందో ప్రభా, ఆ ఆసక్తిని మేము కలిగినైనా నీ సన్నిధానం నడవడానికి కృప చూపించండి. యెహోషువ ప్రార్థించాడు నైనా, యెహోషువ కూడా నరుడే కనుక యెహోషువ ప్రార్థించినప్పుడు అసాధ్యమైనది సుజాధ్యం చేసినటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా సూర్యుని చంద్రుని కూడా ప్రభా ఆగమని యెహోషువ ప్రార్థించినప్పుడు తండ్రి ఆ కార్యం చేసిన గొప్ప దేవుడు నీవే. ఇశ్రాయేలీయులు ప్రభా ఫిలిష్తీయుల మీద నేను ప్రభా జయం పొందేంత వరకు కూడా ప్రభా అయినా మరి నేను సూర్యుడు అస్తమించకుండా ప్రభా ఆపగలిగినట్టు గొప్ప దేవుడు నీవే. యెహోషువ ప్రార్థన కూడా మీరు ఆలకించారు. ఈ రాత్రి నేను ప్రభా నీ బిడ్డలమైన మా ప్రార్థన కూడా ఆలకించండి, మా మనవులు ఆలకించండి. సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యం ఉన్నవారు మీరు ముట్టి స్వస్థపరచండి, వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇదివరైన ప్రభా 11 మాసాలు కాపాడారు, 12 మాసంలో ప్రవేశించినైనా 7వ తారీఖు దాకా మమ్మల్ని కాపాడిన దేవా, మరి ఈ సంవత్సరం ఆఖరి వరకు కూడా ప్రభా మీ కాపుదల సంఘానికి సంఘ బిడ్డలకి మీరు దయచేయండి తండ్రి. నేను ఈ సమయం ముందునైనా ప్రభా కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రానటువంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని అనారోగ్యం వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఆపదలు ఉన్న వారిని ప్రభా ఆదుకోండి, ఇరుకుల్లో ఉన్న వారిని ఇబ్బందుల నుంచి విడిపించండి. నైనా ఈ రాత్రి నేను ప్రభా మేము కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము అల్పులము బాకిలమునైనా మా ప్రార్థన ఆలకించే దేవుడు నీవేనని, మా ప్రార్థనకు జవాబిచ్చేవాడు కూడా నీవేనని ఈ రాత్రి మేము వేడుకుంటున్నాం తండ్రి. ఇక ప్రభా మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని ప్రతి గృహాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రక్షణ పొందిన వారు రక్షణ పొందడానికి నైనా, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోవడానికి నైనా నీ మందిరంలో ప్రార్థిస్తే నేను ప్రార్థనలకు ఇచ్చేవాడు అని వారు కూడా ప్రభు ప్రార్థన చేసుకోవడానికి, వారు కూడా నీ సన్నిధానంలో గోజాడడానికి నైనా వారికి కూడా నీ కృప చూపించండి. అందరి ప్రార్థనలకు ఇచ్చేవాడు నీవే దేవా. మా ప్రార్థనలే కాదు తండ్రి, మా చుట్టుపక్కల ఉన్న వారి ప్రార్థనలు కూడా ఆలకిస్తావు, వారి మనములు కూడా ఆలకిస్తావు, వారికి ఉన్న అక్రతలు కూడా తీర్చగలిగిన వాడునైనా నీకు అసాధ్యమైనది ఏది లేదని సత్యాన్ని ప్రభా వారు కూడా తెలుసుకోవడానికి నాయన కృప చూపించండి. ఈ సమయం ముందునైనా నీ బిడ్డలుగా నీ సన్నిధానంలో ప్రభునైనా మిమ్మల్ని స్తుతించడానికి, పాటలతో మిమ్మల్ని కనపరచడానికి, ఈ రాత్రి నీ వాక్యం ధ్యానం చేసుకోవడానికి, అలాగే ప్రార్థనలు చేయడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినమున మరల ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని కనపరిచి మిమ్మల్ని మహిమపరిచేంత వరకు నైనా ప్రభా నిబిడలమైన మా చుట్టూ మీ కాపుదలు దయచేయండి. నిబిడలు ఇంటికి వెళ్ళొచ్చుండగా సన్నిధాన పాస్త్రంతో వారిని నింపండి, వారి గృహాల చుట్టూ మీకు కంచె వేయండి, కాపుదల దయచేయండి తండ్రి. మీరైనా మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి, శిలువ శక్తితో నింపండి ప్రభునైనా. రేపటి దినమున మరలా సంతోషంతో నీ సన్నిధానంలోకి వచ్చి పాలు పంపులు పొందడానికి కృప చూపించమని, అలాగే ధర్మతో పడి ఉన్నటువంటి ఎస్తేరమని జ్ఞాపకం చేసుకోండి. పేతురు అతను స్వస్థపరిచినట్టు గొప్ప దేవుడు తండ్రి. ఇదిగో ప్రభు ఎస్తేరమ్మను కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఎటువంటి అనారోగ్యం ఉన్నా కానీ ప్రభు ఈ రాత్రి లేవనెత్తండి, రేపటి దినాన నీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. అలాగే నేను ప్రభునైనా మా మమ్మలను మా సంఘాన్ని ప్రభు అలాగే సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకొని నేను ఈ రాత్రి కాల సమయం అంతా మా ప్రార్థనలు ఆలకించి మా మనవులు ఆలకించి ఆ ప్రార్థనలు కూడా జవాబులు దయచేసి నేను ప్రభు మమ్మల్ని నడిపించమని, సమస్తమని కృప చెప్పున మేలుకరంగా జరిగించమని, వ్యాపారం లేని వారికి వ్యాపారం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహం కావాల్సిన బిడ్డల వరకు నేను ప్రార్థిస్తున్నాను. వివాహం జరగడానికి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్న, ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల కలిగించి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం వారికి దయచేయమని, అప్పుల బాధలు ఉన్న వారిని లేవనెత్తండి, అప్పుల నుంచి విడిపించండి, సంతోష మార్గాన్ని వారికి దయచేసి నీ సన్నిధానంలో స్థిరపడి బలపరచబడడానికి కృప చూపించండి. వారు కూడా ప్రార్థన చేసుకుని వారిని విడిపించే దేవుడు నీవే దేవా. నా అప్పులన్నీ తీర్చేసి, నా బాకీలన్నీ తీర్చేసి, నాకున్నటువంటి బాధలన్నీ తీసివేసి నీ సన్నిధానంలో నాకు నడిచే భాగ్యం నాకు దయచేయమని వారు ప్రార్థించుకుంటే ప్రార్థన ఆలకించేవాడు నీవే.
అట్టి ప్రార్థన వారికి కూడా దయచేయమని ఈ రాత్రి మేము వేడుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయం అందు మేము చేసిన ప్రతి మనవులను, ప్రతి ప్రార్థన ఆలకించి జవాబును దయచేయమని, రేపటి దినంలో మరొకసారి ఇటు రీతిగా కూడుకున్న భాగ్యం కూడా దయచేయమని, ఈ దాసురాలు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం దయచేయండి. నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని నాకు కూడా ఆరోగ్యం దయచేయండి. నీ సన్నిధానం నిలబడగలిగిన శక్తిని, బలమును మాకు దయచేసి మీ ఆత్మచేత సంఘాన్ని, నన్ను, నీ దాసులను కూడా నింపి, నా బిడ్డలను కూడా నింపమని, సంఘం చుట్టూ ప్రభా మీ ఆత్మని కంచెను వేసి మీ ఆత్మ వరముల చేత నింపమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభోచ్చు పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నిడుగునగాక. మన యేసు రక్తమే ప్రవేశ రక్తమే యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్.